ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను పురస్కరించుకొని చేపట్టనున్న కార్యక్రమాలను విస్తృత స్థాయిలో ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ల సేవలను వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు కలిగి ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లను ఎంతో ఉత్సాహంతో తరలివచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీతో చాలా సుదీర్ఘంగా మాట్లాడి ఉంటారు. నేను చాలా క్లుప్తంగా మీ అందరికీ తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు అండి, ఇప్పుడు ఉన్న సమయంలో సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇంకా రకరకాలు ఉంటాయి. సో మీ అందరికీ మాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఈ రంగంలో. కాబట్టి నిజంగా మనం ప్రభుత్వం ఎంత చొరవ తీసుకొని ఏమేమి చేస్తుంది, ఏమేమి చేయబోతా ఉంది, అది ఒకవేళ మీ ద్వారా జనాలకి చేరుకుంటే దాని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఐ విల్ గివ్ యూ అ వెరీ బ్రీఫ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఇప్పటి వరకు అంటే మొత్తం ఇండియా వ్యాప్తంగా పాలసీ ఏంటంటే మిడ్ డే మీల్స్ ఇస్తాం ఎవరెవరికి, మన స్కూల్కి వెళ్ళే పిల్లలకి. బట్ మన రాష్ట్రంలోనే వీఆర్ పర్హాప్స్ ది ఓన్లీ స్టేట్ విచ్ ఈస్ గోయింగ్ టు లాంచ్ మిడ్ డే మీల్ ఈవెన్ ఫర్ 12th పిల్లలు, అంటే జూనియర్ కాలేజ్ ఉన్న పిల్లలకి కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇవ్వబోతా ఉన్నాము. సో దీస్ ఆర్ వెరీ గుడ్ థింగ్స్, చాలా చాలా ఇన్నోవేటివ్. మీకు ఎంత ఇన్నోవేటివ్ ఆలోచన మాది ఉండకపోవచ్చు, బట్ ఎంతో కొంత మేము గవర్నమెంట్ పరంగా ప్రయోగాలు చేస్తూ ఉంటాము. సో మై రిక్వెస్ట్ ఇస్, మనకి 13th నాడు ఇందాక డిపిఓ గారు చెప్పినట్లు మనకి అరైవ్ అలైవ్, అంటే మీరు యూ షుడ్ రీచ్ సేఫ్లీ అనేది. ఇన్ఫ్యాక్ట్ ఈ పదం కూడా మన గౌరవ్ డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఈ పదంని ఆయన దీన్ని ఫస్ట్ టైం వాడారు. సో గవర్నమెంట్ పరంగా, హైయెస్ట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా మనం కొత్త కొత్త ఆలోచనతో వస్తూ ఉంటాము. బట్ లైక్ ఐ సెడ్, మేము మీ వేగంతో, మీ స్పీడ్తో మేము మ్యాచ్ చేయలేము. సో మా రిక్వెస్ట్ ఏంటంటే 13th నాడు నాట్ ఓన్లీ గ్రామ సభ మనకి అమిత్ గారు మీ అందరికీ ఇస్తారు, అరైవ్ అలైవ్ _NZB. సో దయచేసి ఆ హ్యాష్ ట్యాగ్ని మనం కొంచెం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాట్ వీ వుడ్ రిక్వెస్ట్ ఇస్, మీకు ఒకవేళ నిజామాబాద్లో వీలుంటే ఎక్కడైనా వార్డ్లో అటెండ్ అవ్వండి. జస్ట్ అటెండ్ అయ్యే ముందు ఒక్కసారి మాకు తెలియజేయండి. సో దట్ మిమ్మల్ని కూడా మేము అక్కడ ఓకే ఫలానా సో అండ్ సో ఛానల్ నుంచి సో మీ హ్యాండిల్ ఇది ఉంది అనేది మేము కూడా అక్కడ వార్డ్ ఆఫీసర్కి చెప్పి అక్కడ మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా మీకు పాలు పంచడానికి అవకాశం కల్పిస్తాము. అపార్ట్ ఫ్రమ్ మున్సిపాలిటీ, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గో టు రూరల్ ఏరియా, ఎందుకంటే మేము ప్రతి గ్రామ పంచాయతీలో పెడతాము. సో అంటే మీ సొంత ఊరు కావచ్చు, లేదా మీ చుట్టాలు అక్కడ ఉంటారు, ఇలాంటివి ఊరికి కూడా మీరు వెళ్ళాలదలుచుకుంటే జస్ట్ మాకు ఒకసారి ముందే చెప్పండి. సో దిస్ ఇన్ఫర్मेशन वी विल गैदर थ्रू अ गूगल फॉर्म, गूगल लिंक, एक गूगल फॉर्म बनाएंगे और एक व्हाट्सएप ग्रुप बना लीजिए सब लोगों का, ठीक है. అండ్ దీంట్లో ఎలాంటివి కంపల్షన్ లేదు, మీరు రావాలదలుచుకుంటే విల్ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. సో 13th అయితే మన రోడ్ సేఫ్టీ, రోడ్డు భద్రత మీద ఇది కార్యక్రమాలు ఉంది. బట్ మేజర్గా మేము ఎక్స్పెక్ట్ చేసేది మీ సహకారం ఎక్కడ అంటే 16 నాడు మన ఏదైతే 99 ప్రగతి ప్రణాళిక, వీ హ్యావ్ అ కల్మినేటరీ ఫంక్షన్ ఆన్ డిస్ట్రిక్ట్ లెవెల్. అది డేట్ సుదర్శన్ రెడ్డి సార్ ఇంకా ఇతర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో 22nd May we will be felicitating you, we will be giving you a certificate, a small memento. సో ఇట్స్ నాట్ దట్ మీ సేవలు ఉచితంగా వాడుతున్నాం అనేది కాదు. అండ్ ఇట్ విల్ బి అ కంటిన్యూడ్ ఎఫర్ట్, ఎందుకంటే మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు, క్లియర్ కమ్యూనికేషన్ ఇస్ ద కీ అనమాట. మీ అందరు పెట్రోల్, ఎల్పిజి విషయంలో చూసి ఉండవచ్చు, కొంతమంది కంగారు పడి అక్కడ పెట్రోల్ పంప్ కానివ్వండి, ఎల్పిజి సిలిండర్లు కానివ్వండి, విపరీతంగా అక్కడ సందడి ఉండేది. బట్ నిజంగా
అంతా కంగారు పడాల్సిన విషయం లేకుండే. ఇప్పుడు ఎట్లాగో సీజ్ ఫైర్ అయింది, వి ఆల్ నో. బట్ క్లియర్ కమ్యూనికేషన్ ఉంటే జనాలకి కూడా అవగాహన కల్పిస్తుంది. గతంలో వార్తాపత్రిక, డిడి న్యూస్ ఫలానా దాని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండే. బట్ ఇప్పుడు హైపర్ లోకల్ మార్కెటింగ్, హైపర్ లోకల్ కమ్యూనికేషన్ అంటే మీ అందరి ద్వారానే, సోషల్ మీడియా ద్వారానే జరుగుతూ ఉంది. సో వీ రిక్వెస్ట్ యువర్ సపోర్ట్. మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో దెర్ ఇస్ నో కంపల్షన్, అనివార్య అనేది కాదు. మీ రేషన్ కార్డు నుంచి మేము పేరు తొలగించలేము. దిస్ ఇస్ టోటలీ వాలంటరీ. బట్ ఒకవేళ మీరు చేస్తే యూ విల్ బి అ గ్రేట్ హెల్ప్ టు ది అడ్మినిస్ట్రేషన్. అండ్ తప్పకుండా మీరు చేసిన హెల్ప్ని మేము గుర్తిస్తాము. అండ్ మీకు మా అందరితో కూడా ఒక నెట్వర్క్ అయిపోతుంది. అచ్చా ఫలానా డిపిఓ సార్ మాకు తెలుసు, మా స్పీడ్ డయల్లో ఉన్నారనేది మీకు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది. సో అండ్ కమిషనర్ గారితో ఎప్పుడో మీకు పని ఉంటుంది, మీకు లేదా మీకు తెలిసిన వారితో. సో నాట్ టు సే దట్ మీరు మామూలుగా వస్తే మేము చేయము అనేది చెప్పడం కాదు. బట్ యూ బికమ్ అన్ ఇండైరెక్ట్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. అందరికీ కావాల్సిన ఒక సొంత ఇంటి కదా. చాలా మందికి డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేక గుడిసెల్లో ఉంటున్నారు. సో అది కూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంటే చాలా తక్కువ మనం చూపిస్తున్నాం. మెయిన్గా మనం అది చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే రోడ్ సేఫ్టీ ఇంకా మనం బాగా చూపించాలి. ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే అసలు ఆ కుటుంబంకి ఏమవుతుంది, ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంటో మనం ఒక్కసారి చూపించాలా. మనం 30 minutes చూపించాల్సిన అవసరం లేదు. ఒక 30 seconds 1 minute కూడా మనం చూపించగలుగుతాం. సో అది కూడా చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఒక మనతో పాటు ఒక ఇద్దరికి అయినా కానీ అవేర్నెస్ అయితే ఇంకా బాగుంటుంది. వాళ్ళ ద్వారా అంటే వాళ్ళు ఎలాంటి స్కీమ్స్ ఇస్తున్నారు, చాలా మందికి కూడా ఏంటంటే ఏ స్కీమ్స్ రన్ అవుతున్నాయి ఊర్లో అంటే అవగాహన చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చదువుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు గ్రామ సభ ద్వారా అట్లా తెలియచేయమని కూడా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే మేము అంటే ఒక ప్రెస్ లాగా మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి కొంచెం భయం కూడా ఉంటుంది కదా మేడం. వాళ్ళు అంటే మేము ఏమని చెప్తామంటే, మీరు ఇప్పుడు అక్కడ మేము వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుసుకుంటాం, ఊరి గురించి తెలుసుకొని ఎక్కడి వరకు ఇందిరమ్మ ఇల్లు, అలాగే రేషన్ కార్డ్స్ ఏమి శాంక్షన్ అయ్యాయి, సీసీ రోడ్స్, డ్రైనేజెస్ అన్నీ తెలుసుకుంటాం అనమాట. వాళ్ళకి ఏమైపోతుందంటే నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మళ్ళీ వస్తారు, మళ్ళీ అడుగుతారనే భయంతో కూడా వాళ్ళు చాలా బాగా మాకు చెప్తున్నారు. అలాగే విలేజెస్లో కూడా చాలా బాగా అవేర్నెస్ కూడా కల్పిస్తున్నారు.